ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్పెషల్ ఏంటయ్యా అంటే మొత్తం 3,32,205 కోట్లయితే రెవెన్యూ ఏమంటే జీతాలు కావచ్చు, ఇతర చెల్లింపులు కావచ్చు 2,56,143 కోట్లు. మూలధనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి రాబోయే భవిష్యత్ తరాలకు పనికొచ్చేదానికి 53,915 కోట్లు. ఇది చాలా మంచి నిర్ణయం. అయితే రెవెన్యూ లోటు 22,002 కోట్లు. అంటే ఇప్పుడు ఈ 53,000 కోట్లు ఇదొక సమస్య. లెగిసిపోయినట్టు. ద్రవ్యలోటు 75,868 కోట్లు. అంటే మనకు కావాల్సింది రూ. 1,00,000 అయితే 78,000 లేదనమాట. కాబట్టి అదెట్లా తీరుస్తారో అప్పుడు ఈ మూలధనం ఎగిరిపోతుంది అప్పుడు. కాబట్టి ఇది అంకెల్లో చూపెట్టి గారడీ చేశారనమాట. బడ్జెట్ కేటాయింపుల పరంగా చూస్తే రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్ట్‌లకు 13,546 కోట్లు. ఇది చాలా మంచి ఆలోచన. రోడ్లకి, పోర్టులకి, ఎయిర్‌పోర్ట్‌లకి ఇవ్వడం. వీజీజీ, రామ్‌జీ అంటే ఉపాధి హామీ పథకానికి 8,365 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది కదా! దాని వలన ఆ డబ్బులకి కింద కొంత అంటే 40% పెట్టుకోవాల్సి వస్తుంది. అది చూజ్ చేశారు. మంచి ఆలోచన. అదే సందర్భంలో గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్లు అంటే టిడ్కో ఇళ్ళు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా జగనన్న ఇళ్ళకి ఇక్కడ బ్యాండ్ పడినట్టే. పరిశ్రమలకు 3,161 కోట్లు. ప్రోత్సాహకాలు చాలా తక్కువ వస్తాయి. సర్దుబాటు నిధి 1,500 కోట్లు. ఇది పెద్ద కౌంటబుల్ కాదు. స్వచ్ఛ భారత్ మిషన్కి 1,037 కోట్లు ఈ మున్సిపాలిటీలకు ఇచ్చేటటువంటి డబ్బులు. ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్లు. అంటే ఆరోగ్యశ్రీకి పెద్ద బ్యాండే. ఆశించినంత డబ్బులు జరగవు. నెలకి 250 కోట్ల రూపాయలు చొప్పున దానికి కావాల్సి ఉంది. 250 నుంచి 300 కోట్లు. మ్యాక్సిమం 300 కోట్లు ఇదివరకు అయ్యేది. ఆ లెక్కన 3,600 కోట్లు. జీతాలు వీటికో 2,000 కోట్ల దాకా అయిపోతుంది. ఇప్పటికీ పాత బకాయిలే వీళ్ళకి దాదాపు చాలా ఉంది. కాబట్టి ఇది ఆరోగ్యశ్రీది ఇంకోటి అదేదో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదో తెస్తారన్నారు. అది అటు ఇటు కాకుండా ఇది స్పష్టత లేని విధంగా ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్లు. జలజీవన్కి 4,000 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా పంపులు వేయడానికి. దాన్ని వీళ్ళ అకౌంట్లోనే చూపించారు. వీళ్ళు కొంత ఏదో వేస్తారనుకుంటా. వ్యవసాయ నీటి భద్రత కేటాయింపులు వచ్చాడు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 9,906 కోట్లు. చాలా తక్కువ. పేరుకి మేమంతా చేసేస్తున్నామని చెప్తూ నామకే వాస్తే కేటాయింపు అని చెప్పాలి. అందులో మళ్ళీ ఈ రెవెన్యూ లోట్లో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు బడ్జెట్ లోటు ఉంది కాబట్టి డబ్బులు అది ఎంతవరకు చేస్తారో చూడాలి. అన్నదాత సుఖీభావ 6,600 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేది. 14,000 రూపాయలు ఇస్తున్నారు కదా! మామూలుగా వీళ్ళు 20,000 ఇస్తామన్నారు. కాకపోతే కేంద్రం బోను 14,000 ఇస్తున్నారు. ఏకదమ్ ఇస్తానన్నది కాస్త విడివిడిగా ఇస్తున్నారు. అది కొనసాగిస్తారు. పోలవరం 6,105 కోట్లు. అది వీళ్ళది కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వీళ్ళు లెక్క చూపెట్టుకున్నారనమాట. ఇకపోతే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 1,927 కోట్లు. ధరల స్థిరీకరణ ఇది కేవలం 500 కోట్లు. అంటే ఇప్పుడు టమోటా ధరలు పెరిగినాయి, ఉల్లిపాయల ధరలు పెరిగినాయి. ఇట్లాంటివి పెరిగినప్పుడు కొని దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటటువంటిది 500 కోట్లు కనీసం ఇచ్చారు. బట్ ఈ 500 కోట్లు అనేది ముక్కులోకి కూడా రాదు. మత్స్యకార సేవలో 260 కోట్లు. పంటల బీమా 250 కోట్లు. పిఎం ఇది 250 కోట్లు అంటే ఆఫ్టర్ ఆల్ ఇది చాలా పెద్ద సంక్షోభానికి వెళ్తుంది రైతులకి. పిఎం కృషి సంచయ్ యోజన 190 కోట్లు. సంక్షేమ పథకాల కార్యక్రమాలకు వచ్చేటికి ఎన్టీఆర్ భరోసా 27,719 కోట్లు. అంటే పింఛన్లకు నో ప్రాబ్లం. దీపం 2,600 కోట్లు. ఇది మంచిది. గ్యాస్ బండలకు 3 వచ్చేస్తున్నట్టే. లేకపోతే వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు 2,320 కోట్లు. అంటే ఈటికి ఇస్తారనుకుంటా కార్పొరేషన్స్కి. అది మంచి ఆలోచన. స్త్రీ శక్తి 1,420 కోట్లు. డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు అనమాట. వేకర్ సెక్షన్ సబ్సిడీ, ఉచిత విద్యుత్తు 600 కోట్లు. 200 యూనిట్లు ఏదో ఉచితం ఉంది కదా అది. ఆటో డ్రైవర్ల సేవలో 450 కోట్లు. మంచిది. ఆటో డ్రైవర్లకి డబ్బులు వస్తాయి. తల్లికి వందనం 9,668 కోట్లు. ఈ ఏడాది కూడా డబ్బులు వస్తాయి. స్త్రీ శిశు సంక్షేమం 4,581 కోట్లు. ఉపకార వేతనాలు 3,836 కోట్లు. సమగ్ర శిక్ష 2,946 కోట్లు. ఉన్నత విద్య 2,566 కోట్లు. అంటే మళ్ళీ దానికి ఏమంటారు ఇది ఆగిపోయినట్టే. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయినట్టే. ఉన్నత విద్య కిందనే కదా డబ్బులు ఇచ్చేది. 2,566 కోట్లు జీతాలకే సరిపోతుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 2,161 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మనబడి మన భవిష్యత్తు 1,500 కోట్లు. అంటే స్కూళ్ళను బాగు చేయడానికి, తర్వాత పుస్తకాలు బ్యాగులు అది ఇవ్వడానికి. ఇది మంచిది. నైపుణ్యాభివృద్ధి 1,232 కోట్లు. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 707 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర 654 కోట్లు. యువత క్రీడలు 438 కోట్లు. ఇకపోతే
శాఖల వారీగా చూసుకున్నప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, పంచాయతీరాజ్ 22,942 కోట్లు, మున్సిపల్ శాఖ 14,539 కోట్లు, జలవనరుల శాఖ 18,224 కోట్లు, పాఠశాల విద్యాశాఖ 32,308 కోట్లు, ఇంధన శాఖ 13,934 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ 11,118 కోట్లు, కార్మిక శాఖ 735 కోట్లు, గృహ నిర్మాణ శాఖ 6,357 కోట్లు, రోడ్డు భవనాల నిర్మాణ శాఖకి 9,856 కోట్లు, హోంశాఖ 9,165 కోట్లు, పోలీస్ శాఖ 3,000 కొత్త వాహనాలు, కొత్త పోలీస్ అకాడమీ కోసం 94 ఎకరాలు, ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు. అంటే ఇది వస్తుందన్నమాట, ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారనమాట, పర్లేదు. అంటే పాత బకాయిలు పోను కాకుండా ఇప్పుడు కొత్త వాటికి వెళ్తుంది అనమాట. ఇది జల్ జీవన్కి 4,000 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్కి 1,037 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంత పరిధిలోని 10 జిల్లాలు 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ క్లబ్కి 30,000 కోట్లు, ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, హాస్టళ్లు, గురుకులాలకు 300 కోట్లు కేటాయించారు.